చూడండి ఇడికి రండి, వేరే వాళ్ళు వస్తారు. ఇవన్నీ కల్పించారు. అటువంటి మహాను స్మరించుకునే దానికి రామారావు మళ్ళీ అధికారంలోకి వచ్చి మన చాలా చక్కగా వివరించారు. కార్యకర్తలకు వారికి సన్మానం తెలుసు. వాళ్ళందరూ జమాల్ బాష్ హౌస్ ఆయన మాట్లాడుతా ఉంటారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ మన రాష్ట్రపాలు మన ప్రీతి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు జైలుకు పోయి అధికారంలోకి వచ్చిన తర్వాత విశ్వ బ్రాహ్మణ సాధికారిక జరుగుతాంటే వీళ్ళంతా చాలా లా ఉన్నాడు. సెల్లు కూడా అది 44 సంవత్సరాలు పూర్తి చేసుకుంటా ఉంది. 44 సంవత్సరాలు పూర్తి సందర్భంగా రేపు 5 దినం నుంచి 45వ సంవత్సరానికి అడుగుపెట్టాలి. కాబట్టి ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోమని మన పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించిన దాని మీద మనందరం ఇక్కడ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మరి మనందరికీ తెలుసు, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు గొప్ప సినిమా యాక్టర్. చిన్నతనం నుంచి సబ్ రిజిస్ట్రార్ గా ఉద్యోగం చేస్తూ సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగం రాజీనామా చేసి మరి నాటక రంగంలో ప్రవేశించడం జరిగింది. ఆయన మొట్టమొదటి అంచెలంచెలుగా ఎదిగి నట సార్వభౌమ అనే స్థాయికి ఎదగడం జరిగింది. అంత గొప్ప నటుడుగా ఉంటూ కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదించుకునే పరిస్థితిలో ఉండబడిన వ్యక్తి అప్పుడు భారతదేశంలో ఉండబడిన ఆంధ్ర రాష్ట్రంలో అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదో అధికారము పెత్తనము ప్రజలను పట్టించుకోవడం లేదు. ఏదో వారి యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచే పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ లేదు. అప్పుడు ఎవరో టికెట్ ఇస్తే పార్టీ గెలిచిపోవడం ఉన్నారు కాబట్టి తర్వాత వాళ్ళు ప్రజలను పట్టించుకోవడం లేదనే ఒక ఉద్దేశంతో ఆయన ఈరోజు ఈ వ్యవస్థాపక దినం రోజు ఈ రోజు నా తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉండబడిన వ్యక్తులు చాలా మంది 180 మంది తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేలు గాను ఎంపీలు గాను రకరకాల అభిప్రాయాల్లో ఉండబడిన రాష్ట్రంలో ఉన్నాం తప్పక అందరూ రాజకీయ భిక్ష పెట్టారు. అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా అటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆయన 2 సార్లు 83లో ఎన్నికలు పార్టీ స్థాపించిన 9 నెలలకే ఆంధ్రప్రదేశ్ లో అధికారానికి వచ్చి రావడం జరిగింది తెలుగుదేశం పార్టీ. 44 సంవత్సరాలు పార్టీని స్థాపిస్తే 30 సంవత్సరాలు వెళ్ళి అధికారంలో ఉండడం జరిగింది తెలుగుదేశం పార్టీ. అటువంటి గొప్ప పార్టీ, గొప్ప యుగ పురుషులు స్థాపించిన పార్టీ మన పార్టీ, గొప్ప పార్టీ తెలుగుదేశం పార్టీ. మనమందరం కూడా దాంట్లోనే ఉంటున్నాం. మనం నేను ఈ రోజు ఈ స్థాయికి ఎదిగినామంటే తెలుగుదేశం పార్టీ ఆ రోజు నాకు 1985వ సంవత్సరంలో నాకు టికెట్ ఇచ్చి పార్టీలో గెలిపించిన వ్యక్తి. పార్టీకి టికెట్ ఇచ్చిన తర్వాత పొద్దుటూరుకి వచ్చినాడు. పొద్దుటూరు ఎన్నికల ప్రసారం ఎన్నికలను నొక్కుతూ పెట్టుకుని నిలబెట్టుకుని పక్కనే మా తమ్ముడైన వందరాజు రెడ్డి గారిని గెలిపించండి, నేను నా తమ్ముడికి ఎప్పుడు అవగాహన ఉంటానని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి అప్పుడు ఆ ఎన్నికల్లో 1985లో నేను మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన దానికి మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కారణం. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఇప్పుడు 6వసారి ఎమ్మెల్యేగా కూడా నేను మీరందరి సహాయ సహకారాలతో, చంద్రబాబు నాయుడు సహాయ సహకారాలతో ఈరోజు మళ్ళీ నేను ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఎమ్మెల్యేగా ఉంటున్నా. ఎన్టీ రామారావు తర్వాత మరో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నిరంతరం పార్టీ కోసం పనిచేస్తున్నారు. ఆయన అమరావతి యొక్క ప్రాధాన్యము, అమరావతి నడిపోవడం ఉంది. మన ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అట్లా విశాఖపట్నం నుంచి ఇట్లా చిత్తూరు, అనంతపురం నుంచి అంటే నడిపోవడం ఉంది. విజయవాడ అనే ఉద్దేశంలో గుంటూరు మధ్య అమరావతిని ఏర్పాటు చేస్తూ
మరి అక్కడ రాష్ట్రంలో ఉండాలనే దాని మీద మేము సమావేశం పెట్టాం. మేమందరం కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసి రాష్ట్రం అమరావతిలోనే ఉండాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసి మేమందరం బలపరచడం జరిగింది. ఇటు భవిష్యత్తులో ఇంకా పెట్టుబడులు తీసుకొని వచ్చి రాష్ట్రంలో ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసి ఆ ఇండస్ట్రీస్ లో ఒక్కొక్క ఇండస్ట్రీస్ లో 2,000, 3,000 ఉద్యోగాలు వచ్చే ప్రయత్నం చేసేదానికి నిరంతరంగా పనిచేస్తున్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ. మన ఆంధ్రప్రదేశ్ లో భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దాలని నిరంతరంగా కృషి చేస్తున్న మన ముఖ్యమంత్రికి మనం అందరము మనం చేయూతను అందించాలి. మన పొద్దుటూరు పట్టణంలో 4 రోజులు అభివృద్ధి చేస్తున్నాం. రిలయన్స్ పెట్రోల్ దగ్గర నుంచి వాసవి సర్కిల్ వరకు 3 అడుగులు బుధవారం రోజు చేస్తామని మాదిరిగా ఇస్తున్నా. 2014 నుంచి 24 వరకు ఉండబడిన ఎమ్మెల్యే దోచుకోవడం తప్పక ప్రజలకు చేసింది అంటే ప్రతి ఒక్కరూ వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు. మధ్యలో సిండికేట్ అయ్యే డబ్బులు దోచుకున్నారు. ఎక్కడ భూములు పెద్దవాళ్ళ భూములందరినీ ఆక్రమించుకున్నారు. ఎన్నో రకాలైన దోపిడీ చేసి ప్రతి ఒక్కరు ఈరోజు కేసులో ఉంటున్నారు. మనం అందరం కూడా అన్ని రకాల పార్టీకి సహాయ సహకారాలు అందిస్తాం. ఈ తెలుగుదేశం పార్టీ తప్పక ఒక ప్రతిపక్ష పార్టీ చూస్తే ఈసారి అందరి ఆస్తులు కూడా మన పేరుతో మన భూములు ఉంటాయా లేదా అనేది కూడా తెలిసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా భవిష్యత్తులో జనసేన పార్టీ వారు కానీ, బీజేపీ పార్టీ వారు కానీ అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో పనిచేస్తూ అన్ని రకాల మీద కూడా మన గ్రామం పొద్దుటూరు పట్టణాన్ని అభివృద్ధి చేసుకునే దానికోసం మనం కష్టపడి తెలుగుదేశం పార్టీకి ఎవరు చేసినాం కాబట్టి మనం ఈ పుట్టుకుండా కూడా అభివృద్ధి పనులు తీసుకునే ప్రయత్నం నిరంతరం చేస్తూ ఉంటాం. నిరంతరం నన్ను 6 సార్లు ఎన్నుకున్నారు. నేను నిరంతరం మీకోసమే కష్టపడతాక నాకేం వ్యాపారం లేదు, కాంట్రాక్ట్ లేదు. ఎప్పుడు ఫోన్ చేసినా పలుకుతా. మా కుటుంబం మా తల్లిదండ్రి గారు ఇచ్చిపోయిన భూములతోనే మేము ఈ రోజు వరకు ఉంటున్నాము. నిజాయితీగా బతుకుతున్నాము. ఎక్కడ కూడా చేయించాల్సిన ప్రసక్తి ఉండదు. మన మాజీ ఎమ్మెల్యే గారు ఆరోపణలు చేస్తున్నాడు. కొండారెడ్డి సంపాదించినాడు, వాళ్ళ కుటుంబం అంతా సంపాదించిందని. ఇప్పుడు ఎవరితో చేయబట్టి తీసుకొని ఉంటే చూపించు. నీ దగ్గర బాగుంది గుట్కా బంగారెడ్డి తప్పక మిగతా నీ దగ్గర ఉన్నారు చూడండి. కోరెడ్డి నరసింహారెడ్డి కానీ, శివరెడ్డి సుభాష్ రెడ్డి కానీ వాళ్ళందరితో చెప్పించు. నువ్వు నీ బాగుంది మాత్రమే నా మీద లక్షల కోట్ల రూపాయలు కొండారెడ్డి మరి వరదరాజు నేను తీసుకున్నాను అంటాను. కాబట్టి మా కోసం నేను నిజాయితీ బతుకుతున్నాం. నిజాయితీని వదిలిపెట్టిన ప్రసక్తి లేదు. చచ్చిపోయేటప్పుడు నిజాయితీ పరిగణించుకున్నాం. మా కుటుంబ సభ్యుల్లో మా తమ్ముడు కానీ, మా కుటుంబం కానీ ఎవరు ఉండబడినప్పటికీ నిజాయితీగానే బతికి జీవిస్తాం. తప్పక తప్పులు చేయం. ఎన్నికలు వచ్చినప్పుడు డబ్బులు ఖర్చు పెడతారని అందరూ అనొచ్చు. ప్రజలు ఇస్తున్నారు డబ్బు, నువ్వు నిలబడమని నాకు డబ్బులు ఇస్తున్నారు. పార్టీ డబ్బులు ఇస్తాండి కాబట్టి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయంటే ప్రజలు ఇస్తాను, ప్రజలే నిలబడుతున్నాం. ప్రజలు ఇచ్చిన కానీ ప్రజలకే ఖర్చు పెట్టాలని ప్రయత్నం చేస్తాను. తప్పక ఏ ఒక్కరోజు కూడా ఏ ఒక్క తప్పు చేయమని మీకు అందరికీ నేను విశ్వాసపూర్వకంగా చెప్తూ ఎప్పుడు కూడా తప్పు చేయం. అలానా వ్యక్తి తప్పు చేసినా చూపించుకునే ప్రసక్తి నేను ఉన్నాం. మేము జీవించినంత వరకు నిజాయితీగానే జీవించి చచ్చిపోతాం. తప్పక తప్పు చేయం. ఆయన చెప్తాడు. ఆయన ఏంటి పరిస్థితి? ఈరోజు ఆయన ఆస్తి 2,000 కోట్ల రూపాయల ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరైంది? మేము ఇక్కడ పెట్టాము, ఇక్కడ తిరిగినాం. గుట్కా బంగారెడ్డి 200 కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది? గుట్కా అనేది ఆయన పొద్దుటూరులో గుట్కా అనేది అమ్ముతా అంటే అందరినీ పెంచి బెదిరించి ఆయన ఒక్కడే తీసుకుని ఆయన దగ్గరనే హోల్సేల్ గా తీసుకొని పోయామ్మా. కాబట్టి మాదిరిగా క్రికెట్ పెట్టిన ఇసుపెట్టారు. ఇవన్నీ పొద్దుటూరు దోపిడీ చేసి అన్ని రకాల వేల కోట్ల రూపాయలు సంపాదించుకుని నీవు ఆయన చెప్తాంటాడు. ఈ రోజు కూడా గుట్కా ఉంది కదా అంటే ఉంది. దాన్ని అరికట్టడం అనేది పోలీసులు ఎంతవరకు తెలియజేసినా కూడా అరికట్టడం అనే దాంట్లో అక్కడక్కడ లోపల అందుకునే మాట నిజం. లేదని పూర్తిగా చెప్పడం లేదు. నియాల విచ్చలవిడి లేదు. బజార్లో చీట్లు రాసే పరిస్థితి లేదు. బజార్లో ఫోన్లలో మాట్లాడుకొని గుట్కా నెంబర్లు తీసుకునే పరిస్థితి లేవు. కొంతవరకు లేదని చెప్పలే కానీ దాదాపు 70% గుట్కా మట్కా ఇవన్నీ అరికట్టడం జరిగింది. దౌర్జన్యాలు ఇవన్నీ కూడా ఎక్కడ కూడా లేవు. మీరు ఎవరైనా సరే నా ఫోన్ నెంబర్ ఫోన్ చేస్తే వెంటనే నేను 10 నిమిషాలు మీకు ఫోన్ చేస్తాను. ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం 9 రాత్రి 12-9 గంటల వరకు నేను మీ ప్రజాసేవలోనే ఉంటా. మీకు అందుబాటులో ఉంటాను నిరంతరం. ఎవరైనా సరే ఎప్పుడైనా సరే నా దగ్గరికి రావచ్చు, మాట్లాడవచ్చు. మీకు స్వేచ్ఛ. మీరు ఎవరు చేసి గెలిపించిన ఎమ్మెల్యే నేను మీకు సేవ చేసేదానికి నిరంతరం నేను ఉంటా. అంతేగాని ఎవరైనా వెళ్ళిపోవాలని ఎవరు చదువుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు ఆడవారు కానీ మగవారు కానీ నా దగ్గరికి నిరంతరం మాట్లాడచ్చు. ఎప్పుడైనా ఫోన్ చేస్తే నేను మీకు రిప్లై కూడా ఇస్తాను.
ఆంధ్రప్రదేశ్ మొత్తం అన్ని రాష్ట్రాల్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మనము పద్ధతుల్లో జరుపుకుంటున్నాం కాబట్టి తక్కువ సమయంలో చెప్పినప్పటికీ మీరందరూ భారీ సంఖ్యలో హాజరై ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేసిన మీకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకుంటున్నారు. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.